సో ఫైనల్లీ ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ క్లిమ్స్ అయితే వచ్చేసింది 4 minutes 30 seconds. దీంట్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి భయ్య. అంటే బేసిక్లీ మనం సలార్ చూసుకున్నా కానీ దాన్ని జస్ట్ ఏదో హీరో ఎలివేషన్ అది ఇచ్చారు, కానీ దీంట్లో చాలా వరకు వరల్డ్ బిల్డింగ్ చూపించారు అన్నట్టు. సో దాంట్లో చాలా విషయాలు కనబడ్డాయి. సో ఈ బ్రేక్ డౌన్ లో ఈ ఓపియం ఏంటి, దీని పరిస్థితి ఏంటి, 1967 వరకు ఏం జరిగింది, ఆ మ్యాప్లు ఏంటి, అండ్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏం చేయబోతుంది, అండ్ ఏటీసీ అండ్ జీటీసీ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో బేసిక్ స్టోరీస్ టోటల్ స్పాయిలర్స్ ఉండవు, కానీ నాకు అనిపించింది మాట్లాడతా. సో లాస్ట్ వరకు చూసేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసండి. సో మనకి టీజర్ స్టార్ట్ అయ్యేదే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో కాటన్, స్టీల్, స్పైసెస్ కోసం వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఇంకా పెద్ద బిజినెస్ కనబడింది, ఓపియం పాపీ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపియం పాపీ ఏంటి, దీనికి చైనాకి లింక్ ఏంటి, ఇండియా ఏం చేసింది, వీటన్నిటి గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లో మాట్లాడేసుకున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ సింపుల్ ట్రేడ్ ఉంటుండే. అంటే లైక్ దాంట్లో కాటన్, ముఖ్యంగా ఇండిగో కూడా ఒకటి ఉంటుండే, స్టీల్ అండ్ ఆల్సో స్పైసెస్ ఇవి మెయిన్ ఉంటుండే అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కంపెనీ పెట్టారు స్టార్టింగ్ లో. ఆ కంపెనీ తోటి ఇండియా తోటి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసారు. స్టార్టింగ్ లో స్పైసెస్, కాటన్, సిల్క్ ఇలాంటి ప్రొడక్ట్స్ తో ట్రేడింగ్ చేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇండియన్ కనుక మనం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, జస్ట్ ఈ ఒక్క ట్రేడే కాకుండా టోటల్ ఎకానమీని మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒకటి జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ మీద పవర్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు అక్కడ నుంచి కలోనియల్ గేమ్ స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిందో వాళ్ళకి బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఓపియం నుంచే కనబడ్డాయి. ఎందుకంటే అప్పట్లో బ్రిటన్ కి చైనా నుంచి టీ, సిల్క్, పార్సిలిన్ వీటికి హ్యూజ్ డిమాండ్ ఉండేది అనమాట. బ్రిటిష్ వాళ్ళు బాగా కొనేవాళ్ళు. కాకపోతే చైనాకి బ్రిటిష్ నుంచి ఎలాంటి డిమాండ్స్ లేకపోయేది. కాబట్టి ఈ ట్రేడ్ లో బ్రిటిష్ చాలా లాసెస్ చూసింది. అరే ఏం అమ్ముదాం వీళ్ళకి అని అర్థం కాలే అనమాట. ఆ టైంలో వాళ్ళకి కనబడే డేంజరస్ సొల్యూషన్ ఓపియం పాపీ, ఓపియం అనమాట. ఆ ఓపియం కూడా జస్ట్ కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇండియాలో మాత్రమే పెరుగుతాయి. కాబట్టి ఇండియా నుంచి కల్టివేట్ చేసి చైనా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవారు. అది కూడా ఇల్లీగల్ గా అమ్మేవారు. ముఖ్యంగా బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ సైడ్ లో ఈ పర్టికులర్ ఓపియం పాపీని చాలా గట్టిగా పెద్ద స్కేల్లో కల్టివేట్ చేసేవారు అప్పట్లో. సర్టెన్ పాయింట్ తర్వాత ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడక్షన్ హబ్ గా మారిపోయింది. హైలైట్ ఏంటంటే గాజీపూర్ ఓపియం ఫ్యాక్టరీ అని ఇప్పటికీ సెర్చ్ చేయండి గూగుల్లో. ఐ థింక్ ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద వరల్డ్ అన్నట్టు. అంత పెద్దగా అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఈ ఓపియం తయారు చేస్తారో ఈ రా ఓపియం ని షిప్స్ ద్వారా చైనాకి స్మగుల్ చేసేవారు. అప్పటి వరకు లీగల్ గా ఉండేది. ఎప్పుడైతే చైనా ఈ ఓపియం కి జనాలు బాగా డేంజరస్ గా అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి దీన్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత కూడా బ్రిటిష్ కి అడిక్షన్ చాలా గట్టి ప్రాఫిట్స్ ఇస్తుంది మనకని చెప్పేసి కంటిన్యూ చేశారు. అది కూడా ఇల్లీగల్ గా ఓపియం ట్రేడ్ కంటిన్యూ చేశారు. 1839 వరకు ఇది నడిచింది. అండ్ 1839 లో ఇది పీక్ వచ్చేసిందని చెప్పేసి టోటల్ గా చైనా బ్రిటిష్ ఓపియం ని సీజ్ చేసి దాని తర్వాత డైరెక్ట్ గా బ్రిటిష్ తోటి వారే జరిగింది. అండ్ ఈ వార్లని ఓపియం వార్స్ అని పిలుస్తారు అనమాట. సో ఓపియం అనేది హిస్టరీలో అంత పెద్ద పార్ట్ ప్లే చేసింది. కాకపోతే అప్పటికి చైనా వీక్ ఉండడం వల్ల బ్రిటన్ చైనాను ఓడించేసి వాళ్ళ పోర్ట్స్ ని ఓపెన్ చేసింది అనమాట. ఏదైతే ట్రేడ్ రైట్స్ ఉంటే వాటిని ఫోర్స్ చేసింది. ఇదే టైంలో హాంకాంగ్ ని కూడా టేక్ ఓవర్ చేసింది బ్రిటన్. బేసిక్ గా ఓపియం కోసం బ్రిటిష్ లాంటి ఒక ఎంపైర్ ఒక పెద్ద యుద్ధాన్ని చేసింది. అండ్ చాలా మంది హిస్టోరియన్స్ ఈ సిస్టమ్ ని నార్కో ఇంపీరియలిజం అనేవాళ్ళు. అంటే ఆ అడిక్షన్ యూజ్ చేసుకొని ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ బిల్డ్ చేశారనమాట దీని మీద. సో అంత పెద్ద చాప్టర్ అనమాట ఓపియం మీద. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రిటన్ ఓన్లీ రా ఓపియం ని ట్రేడ్ చేశారు, హెరాయిన్ చేయలేదు. హెరాయిన్ అనేది తర్వాత కనుగొన్నారు. కాకపోతే హెరాయిన్ కి బేస్ ఓపియం కాబట్టి ఈ కలోనియల్ ఓపియం ట్రేడ్ లేటర్ గ్లోబల్ డ్రగ్ నెట్వర్క్స్ కి ఒక పెద్ద ఫౌండేషన్ లా మారింది అన్నట్టు. సో ఎప్పుడైతే బ్రిటిష్ 1947 లో ఇండియాను వదిలేసి వెళ్ళిపోయిందో వాళ్ళకి డైరెక్ట్ కలోనియల్ కంట్రోల్ అయితే అయిపోయింది, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన ఓపియం నెట్వర్క్ అయితే మాత్రం డిసపియర్ కాలేదన్నట్టు. సో దశాబ్దాలుగా బిల్డ్ చేసిన ఈ పర్టికులర్ ట్రేడ్ రూట్స్, స్మగ్లింగ్ సిస్టమ్స్, బ్లాక్ మార్కెట్ కనెక్షన్స్ అన్ని ఆల్రెడీ ఏషియా మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. బ్రిటిష్ టైంలో ఇండియా ఓపియం ప్రొడక్షన్ సెంటర్ అయినప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత ఆ బ్యాలెన్స్ లోగా ఆఫ్ఘనిస్తాన్ కి షిఫ్ట్ అయింది అన్నట్టు. ఎందుకు అలా షిఫ్ట్ అయింది అనడానికి చాలా సింపుల్ రీజన్. ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ జియోగ్రఫీ చూసుకుంటే ఇదికు ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ అండ్ ఆల్సో సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో వీటన్నిటి మధ్యలో ఉండడం వల్ల, ఏన్షియంట్ ట్రేడ్స్ ఆల్రెడీ ఉండడం వల్ల ఏన్షియంట్ ట్రేడ్స్ అన్ని కూడా అక్కడ నుంచి ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయాయి. సో 1950s నుంచి 1970s మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైబల్ ట్రేడర్స్, ప్రైవేట్ మర్చెంట్స్, అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ ఈ ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాయి అనమాట. సో అక్కడ నుంచి అఫ్ఘానీ ట్రేడింగ్ కంపెనీ అనే ఒక పవర్ఫుల్ కంపెనీ హిస్టరీలో ఫేమస్ కాకపోయినా గానీ మల్టిపుల్ ట్రేడింగ్ గ్రూప్స్ అండ్ ఆల్సో స్మగ్లింగ్ నెట్వర్క్స్ దీన్ని అన్అఫిషియల్ గా పెద్ద ఓపియం ఎకానమీగానే తయారు చేశాయి. దాని తర్వాత వరల్డ్ లో 2 నార్కాటిక్ జోన్స్ క్రియేట్ అయినాయి అండ్ ఫేమస్ అయ్యాయి. అదే గోల్డెన్ ట్రయాంగిల్, అది మ్యాన్మార్, లావోస్ అండ్ ఆల్సో థాయిలాండ్ మధ్యలో ఉంటది. అండ్ గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ 3 కంట్రీస్ ఉండేవి. సో గోల్డెన్ క్రెసెంట్ అదే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ గ్లోబల్ ఓపియం అండ్ హెరాయిన్ ప్రొడక్షన్ కి హార్ట్ లా మారిపోయింది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఓపియం నుంచి మోర్ఫిన్ అండ్ హెరాయిన్ ప్రాసెస్ అయ్యి యూరోప్, రష్యా,
ఏషియా మార్కెట్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాయి. చైనా ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడితే ఓపియం వార్స్ ఏదైతే జరిగిందో దాని ఇంపాక్ట్ చైనాలో జనరేషన్స్ వరకు ఉండేది. బ్రిటిష్ డ్రగ్ ట్రేడ్ వల్ల కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది అడిక్ట్ అయిపోయారు అప్పుడు. దీన్ని చైనా వాళ్ళ నేషనల్ హ్యూమిలేషన్ అనుకునేది అనమాట. ఎప్పుడైతే చైనా కమ్యూనిస్ట్ చైనాగా మారిందో, ముఖ్యంగా మావో లీడర్షిప్ లో కంప్లీట్ యాంటీ ఓపియం క్యాంపెయిన్స్ అనేవి రన్ చేసాయి అప్పట్లో. ఇది చేసిన తర్వాత టోటల్ ఆ ట్రేడ్ మొత్తాన్ని అప్రైజ్ చేసేసింది. సో చైనాకి ఓపియం ట్రేడ్ అంటే ఫారెన్ ఎక్స్ప్లోయిటేషన్ సింబల్ లాగా అనిపించింది అనమాట. కాబట్టి సో టోటల్ గా నామరూపాలు లేకుండా తీసేద్దామని ప్లాన్ చేశారు. ఇటు సైడ్ రష్యా సైడ్ చూసుకుంటే ఎప్పుడైతే సోవియట్ ఆఫ్ఘన్ వార్ జరిగిన తర్వాత, ఇప్పుడు అదే 1979 నుంచి 1989 వరకు ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అయిపోయింది. ముఖ్యంగా వార్ జోన్స్ లో లా అండ్ కంట్రోల్ వీక్ ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఓపియం ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ చేశారు అండ్ అది ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఈ హెరాయిన్ రూట్స్ సెంట్రల్ ఏషియా ద్వారా రష్యాలో కూడా ఎంటర్ అయిపోయి మ్యాసివ్ అడిక్షన్ క్రైసిస్ అనేది క్రియేట్ అయింది. దీని తర్వాత రష్యా ఆఫ్ఘనీ నార్కాటిక్స్ ని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ లా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కోల్డ్ వార్ గురించి మనకు తెలుసు కాబట్టి కోల్డ్ వార్ టైంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, వార్ లార్డ్స్, స్మగ్ ట్రేడ్స్ తోటి, ఈ ట్రేడ్ తోటి ఇండైరెక్ట్ గా ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి చాలా రిపోర్ట్స్ అప్పటి నుంచే వచ్చేవి. ముఖ్యంగా యుద్ధాలు జరిగేవి కదా, ఈ యుద్ధాల ఎకానమీ సస్టైన్ అవ్వడానికి ఈ ఓపియం ట్రేడ్ అనేది మెయిన్ మనీ స్పిన్నర్ గా ఉండేదని చెప్పేసి అప్పటి నుంచే చాలా రిపోర్ట్స్ ఉండేవి. థియరీస్ కూడా చాలా క్రియేట్ అయ్యాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారా, హిస్టరీ అంటున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, మన డ్రాగన్ గేమ్స్ వచ్చింది, ముందు దీని గురించి మాట్లాడుకుందాం, దీని సంగతి చెప్పురా అంటే మాత్రం సో బేసిక్ కాంటెక్స్ట్ ఇవ్వాలని ట్రై చేశాను. సో ప్రస్తుతానికి గేమ్స్ గురించి మాట్లాడితే ఈ పర్టికులర్ ఫిక్షనల్ స్టోరీ రియల్ జియో పొలిటికల్ ఈవెంట్స్ మధ్యలో జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, కాకపోతే అది గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉండేది. కాకపోతే మీరు ఇక్కడ చూసుకుంటే ఆఫ్ఘనీ ట్రేడింగ్ కంపెనీ అనేది ఫిక్షనల్ ఉండేది టోటల్ గా. ఇక్కడ అసలు దాని సపరేట్ గా ఏటీసీ అనేది ఎక్కడ లేదు. కాకపోతే దాంట్లో మనకి లూగర్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాంట్లో హీఈస్ అసాసిన్ ఆఫ్ ఏటీసీ అన్నమాట. సో బేసిక్ గా నాకు అనిపించేది ఏంటంటే జీటీసీ అండ్ ఏటీసీ అని పెట్టారు కాబట్టి జీటీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా స్పైగా వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడం, దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఎన్టీఆర్ గారు అనుకుంటా. అండ్ లూగర్ అంటే ఒక ఫేమస్ జర్మన్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్ అన్నట్టు. దాని టోటల్ పేరు లూగర్ P08. అది జార్జ్ లూగర్ అనే ఒక జర్మన్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేశాడు 1898 లో. సో ఆ పేరు అనే ఎన్టీఆర్ గారికి పెట్టారు. సో ఈ వరల్డ్ లో విలన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ విలన్స్ గురించి మాట్లాడేటప్పుడు రుక్మిణి వసంత్ గారిని చూపిస్తూ జెనసిస్ వర్స్ 1 అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇదంతా బైబిల్లో ఉంటది. ఆన్ ద ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ లైట్, సెకండ్ డే హీ క్రియేటెడ్ స్కై అండ్ వాటర్, థర్డ్ డే హీ క్రియేటెడ్ ద ల్యాండ్ అండ్ ద వెజిటేషన్, ఆన్ ద ఫోర్త్ డే హీ మేడ్ ద సన్, మూన్ అండ్ ది స్టార్స్, ఆన్ ద ఫిఫ్త్ డే హీ క్రియేటెడ్ క్రియేచర్స్ ఇన్ ద సీ అండ్ ద బర్డ్స్ ఇన్ ద స్కై, ఆన్ ద సిక్స్త్ డే హీ మేడ్ ది యానిమల్స్ అండ్ హ్యూమన్స్, అండ్ ఆన్ ద సెవెంత్ డే గాడ్ రెస్టెడ్. ఇక్కడ వరకు జెనసిస్ వర్స్ 1 లో ఉండేది బైబిల్లో. ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ద క్రియేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నమాట. అండ్ దెన్ ద డెవిల్ వాస్ బోర్న్ అనేది ఇది ఫిక్షనల్. మనకి దీంట్లో ఈ పర్టికులర్ సినిమాలో సెట్ అయ్యేటట్టుగా ద డెవిల్ వాస్ బోర్న్ అని పెట్టారు. సో బేసిక్ గా ఈ డెవిల్ అనేది లూసిఫర్, దీని గురించి మాట్లాడొచ్చు మనం, అదంతా పక్క పెట్టినా కానీ ఈ పర్టికులర్ వర్స్ ఏదైతే ఉందో దీంట్లో డే 1 మనకి లైట్ క్రియేట్ అయిందని చెప్పేసి చూపించారు కదా, దాంట్లో మనకి దాదా సర్కార్ అని చెప్పేసి అశుతోష్ రాణా గారిని చూపిస్తున్నారు. హీఈస్ ద బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అండ్ ఆన్ ద సెకండ్ డే హీ క్రియేటెడ్ ద స్కై అండ్ వాటర్ అన్నప్పుడు దాదా సర్కార్ వాళ్ళ కొడుకులు ఇద్దరు, దాంట్లో ఫస్ట్ వచ్చేది సుజీత్ సర్కార్, వాడు ఏటీసీకి సెకండ్ ఇన్ కమాండ్, అండ్ సెకండ్ కొడుకు బాబీ సర్కార్, వాడు వజీర్ ఆఫ్ ఏటీసీ. వజీర్ అంటే టెక్నికలీ పాలిటీషియన్, మినిస్టర్ టైప్ వస్తుంది అనమాట. అండ్ ఆన్ ద థర్డ్ డే హీ క్రియేటెడ్ ద ల్యాండ్ అండ్ ద వెజిటేషన్ అన్నప్పుడు రావ్ ని చూపిస్తున్నారు. హీ ఇస్ ది అకౌంటెంట్ ఆఫ్ ఏటీసీ. సో బేసిక్లీ ఏదైతే బిజినెస్ జరుగుతుందో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, సో దీని టోటల్ గా ప్రాఫిట్స్ మార్జిన్స్ ఏవైతుందో టోటల్ అకౌంటెంట్ ఉండేటోడు రావ్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఫోర్త్ డే సన్ అండ్ మూన్స్ అండ్ స్టార్స్ క్రియేట్ చేసినప్పుడు విల్ సీ ఎ రష్యన్ డిస్ట్రిబ్యూటర్. He is Menshkov, distributor in Russia. And fifth day గురించి చెప్పినప్పుడు మనకి జనరల్ డురెన్ గురించి చెప్తున్నాడు. ఆయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా అని చూపిస్తున్నారు అన్నట్టు. అంటే బేసిక్లీ సోమాలియాకి ఇప్పటికీ ఆగమాగం ఉంటది. సో దీనిలో వాడుతున్నారు అనమాట టోటల్ ఈ ఓపియం ట్రేడ్ అనేది ఎంత పెద్ద జరుగుతుందని చెప్పేసి. ఇదే కాకుండా ఆఫ్రికన్ డిస్ట్రిబ్యూటర్ అయిన బైల్ జెర్సీ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. ఆఫ్రికా, యూరోప్ లో వీడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇదంతా చూపిస్తున్నారు మనకి. అండ్ ఆన్ ద సిక్స్త్ డే చెప్పినప్పుడే ద ట్రైనర్ ని చూపించారు. అండ్ ఈయన మనకి షిరాని సాబ్ అన్నట్టు, ఆయన ఒరిజినల్ పేరు మర్చిపోయినా నేను, మనకి దురందర్ లా కనబడతాడు. హీ ఈస్ ద ట్రైనర్ అండ్ హీ ట్రైన్డ్ 91 డెత్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ని చూపిస్తున్నారు. మేబీ వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యం టైప్ అన్నట్టు. మేబీ వీళ్ళు ఏటీసీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఎన్టీఆర్ కింద ఉంటారు. తర్వాత ఎన్టీఆర్ కి అగేన్స్ట్ వెళ్తారని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మనకి ఎన్టీఆర్ గారిని చూపించారు. సో ఎప్పుడైతే ద డెవిల్ వాస్ బోర్న్ అని చెప్పిన తర్వాత మనం ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్, చాలా మంది చనిపోయినట్టు, చాలా మంది శవాల మధ్యలోకి కెమెరా వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. అక్కడ ఒక స్లోగన్ వినబడుతుంది. ఆ స్లోగన్ నాకు వినవాలేదు సరిగా, నాకు అసలు అర్థం కాలేదు ఏందో. మీకు ఒకవేళ ఏంటో తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. అది మాత్రం అది తెలుసుకోవాలనుకుంటుంది. ఏం చెప్దాం అనుకుంటున్నాను, లూగర్ అంటున్నారా, అర్థం కాలేదు. సో బేసిక్లీ ఎన్టీఆర్ గారు అసాసిన్ చీఫ్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఈజ్ ద మెయిన్ అసాసిన్, ఆయన చీఫ్ అన్నట్టు. సో నాకేమనిపిస్తుంది అంటే ఏటీసీకి జీటీసీకి మధ్యలో గొడవలు జరుగుతాయి. ఓ సర్టెన్ పాయింట్ తర్వాత
మన లూగర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అడికి జీటీసీ దిక్కెళ్తుంది, కలకత్తా ఆ ఏరియా దిక్కెళ్తుంది. ఇదంతా ముంబై ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరుగుతుంది. సడన్ గా కలకత్తా వెళ్తుంది అనమాట. ఫిల్మ్స్ లాస్ట్ లో కూడా మనకి ఫారెస్ట్ అవన్నీ చూపిస్తున్నారు, బేసిక్లీ బెంగాల్ ఆ ఏరియాలో చూపిస్తున్నారు, మ్యాన్మార్ అవన్నీ కూడా. సో అక్కడికి వెళ్తారు. ఆయన ఒక స్పైలా ఉంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఎప్పుడైతే ఆయన కలకత్తా వెళ్తాడో ఆయన పేరు లూగర్ నుంచి డ్రాగన్ వెళ్తారని నేను అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా బెంగాల్ ఎప్పటి నుంచో హిస్టారికల్ గా కష్టాలు పడుతున్న ఏరియా కాబట్టి ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అరే దీని వాళ్ళు ఇంకా కష్టాలు పడుతున్నారని చెప్పేసి ఆయన అలా అవుతారేమో అనుకుంటున్నాను అయితే మాత్రం. ఎందుకంటే లైక్ అది ఒకటి ఉంటుంది మన ప్రశాంత్ నీల్ సినిమాలో. సో అలా ఉంటుందని నేను అనుకుంటున్నా. అక్కడ డ్రాగన్ గా మారుతున్నా నా ఫీలింగ్. టోటల్ ఏటీసీ అండ్ జీటీసీకి టోటల్ గా వాళ్ళు అగేన్స్ట్ గా మారిపోయి హీల్ ఫైట్ ఫర్ ద పీపుల్ అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఓకే, కాకపోతే ఈ పర్టికులర్ ఫిల్మ్స్ లో కొన్ని మ్యాప్స్ చూపించారు, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ కొన్ని చూపించారు అన్నట్టు. వాటి గురించి కొంచెం మాట్లాడదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఏటీసీ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ మ్యాప్ గురించి చూసుకుంటే ఇది అరేబియన్ సీ అండ్ బాంబేని హబ్ గా పెట్టినట్టు చూపిస్తున్నారు. అండ్ వెస్టర్న్ ఇండియా దిక్కు చూసుకుంటే జీటీసీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి చూసుకుంటే వాళ్ళు గోల్డెన్ ట్రయాంగిల్, బే ఆఫ్ బెంగాల్ ని మెయిన్ గా పెట్టుకొని బర్మా, అస్సాం బార్డర్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు. కాకపోతే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది బర్మా, లావోస్ అండ్ థాయిలాండ్ మధ్యలో ఉంటది. రియల్ గా చాలా ఫేమస్ అనమాట. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే బాంబే అండ్ కోల్కతా మెయిన్ హబ్స్ గా ఉంటాయి. సో ఇది కేటీసీ, అది జీటీసీ ఉంటుంది. ఇది ఇక్కడ వరకు ఫిక్షనల్. అండ్ మన ఇండియన్ మ్యాప్ చూపిస్తున్నప్పుడు పోస్ట్ పార్టీషన్ బార్డర్స్ ని చూపించారు స్టార్టింగ్. ఆ మ్యాప్ చూసుకుంటే 1947 లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగిన కొత్తలో ఇలానే ఉండేది స్టార్టింగ్ లో. ముఖ్యంగా వెస్ట్ పాకిస్తాన్, ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్ జనరల్ గా మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇదే కాకుండా ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు అది బంగ్లాదేశ్ అయింది. వాళ్ళకి 1971 లో స్వాతంత్రం వచ్చింది, మనం ఇప్పించినాం, కృతజ్ఞతలు నా కొడుకులు, అది వేరే విషయం. కానీ సో అలా ఉండేది. ఇక్కడ చైనా / టిబెట్ అని చెప్పేసి కలిపి రాశారు. ఎందుకంటే 1950s టైంలో టిబెట్ పైన చైనా పూర్తి కంట్రోల్ తెచ్చుకోక ముందు అనమాట. కాబట్టి ఇది ఒక జియో పొలిటికల్ కన్ఫ్యూజన్ గా క్రియేట్ అయ్యేది అప్పట్లో. ఆ కన్ఫ్యూజన్ ఈ మ్యాప్ లో చూడొచ్చు మనం. అండ్ ఆల్సో ప్రీ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాప్ ని కూడా చూడొచ్చు మనం దీంట్లో. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలిసిన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లు లేవు అప్పుడు. దానికి బదులు 1947 నుంచి 1956 వరకు ఈ పర్టికులర్ ఏరియాస్ పాత పేర్లతోటే వాడేవారు. అందులో రాజ్పుతానా, ఇప్పుడున్న రాజస్థాన్ ని రాజ్పుతానా అని పిలిచేవారు. అండ్ యునైటెడ్ ప్రొవిన్సెస్, ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ ని అప్పట్లో యునైటెడ్ ప్రొవిన్సెస్ అని పిలిచేవారు. అండ్ మధ్యప్రదేశ్ ప్లేస్ సెంట్రల్ ఇండియా ఉండేది. సో మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ డివైడ్ కాకముందు ఇదంతా సెంట్రల్ ఇండియా కింద ఉండేది. ఇదే కాకుండా ఇది హైదరాబాద్, మైసూరు అండ్ మద్రాస్ కనబడింది మనకి. సో బేసిక్లీ హైదరాబాద్ అనే సపరేట్ ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. దాని తర్వాత మద్రాస్ అనేది సపరేట్ ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. దాని తర్వాత మైసూర్ అనేది సపరేట్ ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఇదంతా కలిపి మద్రాస్ స్టేట్ గా ఉండేది. దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్ అయింది. అలా క్రియేట్ అయింది. ఇవే కాకుండా పెప్సు అండ్ సౌరాష్ట్ర అని కూడా ఉండేవి. అదే పంజాబ్ అండ్ గుజరాత్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవి కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇట్లా పేర్లు ఉండేవి అనమాట. ఇదంతా ఎందుకు ఇలా ఉన్నాయి అంటే మాత్రం ఒకప్పుడు ఈ స్టేట్స్ అన్ని కూడా సపరేట్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి అనమాట. వీటన్నిటిని మెల్లిగా ఇండియాలో అంతే కలిపేసి ఒక ఇండిపెండెంట్ ఇండియా అండ్ రిపబ్లిక్ ఇండియాగా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా 1956 లో రద్దు అయిపోయిన చిన్న స్టేట్స్. ఇవన్నీ కలిపి మనకి సపరేట్ ఇండియన్ ప్రావిన్సెస్ గా మారిపోయినాయి 1956 లో. సో లాస్ట్ లో మనకి జమీల్ రెహమాన్ అని చెప్పేసి బిజు మీనన్ గారిని చూపిస్తున్నారు. హీ ఈస్ ద ఏటీసీస్ లాజిస్టికల్ హెడ్ అన్నట్టు. సో ఆయన లొంగిపోయారు లేదా అరెస్ట్ అయిపోయారు. సో ఆయన మనకి స్టోరీ చెప్తున్నారు. సో ఆయనతో పాటు మనకి ఇప్పుడు అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ రఘువీర్ రాథోడ్, ఆయన ఇండియన్స్ నార్కోటిక్ బ్యూరోకి చీఫ్ అనమాట. సో ఎన్డీసీ అనుకోవచ్చు, నార్కోటిక్ బ్యూరో. మీరు గమనిస్తే వెనక ఉన్న పోలీస్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ యూనిఫామ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉన్నట్టుంది, ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అదంతా చూపిస్తున్నారు కాబట్టి ఐటమ్ సాంగ్ ఒకటి ఎవరో ఉన్నారు. అయితే నూరా ఫతేహి అయితే కావద్దు రాబోయ్, ఏమంటే ప్రతి దాంట్లో నూరా ఫతేహిని పెడుతున్నారు కానీ అది తేడా కొట్టేసి నాకు ఏమో సలార్ లో లేని సాంగ్స్ దీనిలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఏమో కొంచెం కలర్ ట్రై చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ మావ, కాకపోతే బొగ్గు మాత్రం ఇక్కడ పడితే అక్కడ కనబడుతుంది. సో బేసికలీ లాస్ట్ లో జరిగిన వార్ గురించి మాట్లాడుతుంటే అదే ఫారెస్ట్ లో జరుగుతుంది. మ్యాన్మార్, బర్మా, బెంగాల్, కోల్కతా ఈ ఏరియాలో జరుగుతుంది అనిపిస్తుంది నాకు, అదే అనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ ఎన్టీఆర్ గారు ఈ వార్ లో పాల్గొన్నట్టు కనబడుతుంది. ఆయన రక్తం తోటి, గాయాలతోటి ఎవరిని చూస్తున్నారు అదొకటైతుంది. సో దీన్ని ఎలా చూపిస్తాడో చూడాలి. బేసిక్ గా ప్రస్తుతానికి నాకు కనిపించిన ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఇవన్నట్టు ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ గ్లిమ్స్ నుంచి. నాకైతే మాత్రం ఈ గ్లిమ్స్ బాగుంది, చాలా బాగుంది అని చెప్పలేను. ఇట్స్ గుడ్ వన్, గ్రేట్ అని చెప్పట్లేకపోతున్నా. ఎందుకంటే చాలా వరకు కేజీఎఫ్ అండ్ సలార్ సిమిలారిటీస్ ఉన్నాయి, చాలా వరకు కంపారిజన్ చేసేస్తారు. బట్ స్టిల్ ప్రశాంత్ నీల్ మూవీస్ ఇలానే ఉంటాయని మనం ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఇది బాగానే అనిపిస్తుంది. నాకు అన్ని బాగా నచ్చినా కానీ ఏదైనా తేడా కొట్టింది అంటే మాత్రం మ్యూజిక్. అయ్యా బస్రూరు ఏం చేసినావు అసలు, మ్యూజిక్ అసలు తేలిపోయింది, నాకు అదంతా ఏమనిపించలేదు. బట్ ఓవరాల్ గా ఇట్స్ రియలీ గుడ్ వన్. ఎన్టీఆర్ గారు దీనిలో నాకు చాలా బాగా నచ్చారు. అంటే లైక్ నేను చెప్పినట్టుగానే ఏఎస్విఆర్ ఇప్పుడు అరవింద సమేత తర్వాత కొంచెం టోటల్ డిఫరెంట్ లుక్ తోటి కొంచెం టోటల్ కనబడుతున్నాడు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే దీనిలో ఫైట్ సీక్వెన్సెస్ ని ఎలా డిజైన్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ గారు ఫైట్ మాస్టర్ ని మార్చారు. అండ్
ఆల్సో ఎన్టీఆర్ గారు చాలా లీన్ గా కనబడుతున్నారు. ఈ లీన్ అండ్ మీన్ లుక్ లో ఒకేసారి కొడుతుంటే 10 మంది 100 మంది అలా ఎగిరిపోకుండా ఫాస్ట్ గా లైక్ ముఖ్యంగా మేలే కాంబాట్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఏమో చూద్దాం ఎట్లుంటుందో. అండ్ జూన్ 11th ఇంకా 1 year ఉంది, 1 year 20 days అలా ఉంది. ఫస్ట్ పార్ట్ మాత్రమే రిలీజ్ అయితే ఎన్టీఆర్ నీల్ పార్ట్ 1. దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే GTC ని ఇంట్రడ్యూస్ చేస్తారు, మరీ ఎక్కువ వెళ్ళరు. GTC కి ATC కి చాలా గట్టి ఫౌండేషన్ ఒకటి వేసేసి ఈ GTC ATC వర్సెస్ ఎన్టీఆర్ అయితే నేను అనుకుంటున్నాను. అది పార్ట్ 2కి వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పిందా లేదా మిస్టేక్స్ ఉన్నా, మీకు సపరేట్ ఏదైనా కనబడితే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, 100కి చాలా దగ్గరగా ఉన్నాం. అండ్ బై.